బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. మనం టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీ థెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి వాతావరణ మార్పులు వచ్చాయి, వర్షాకాలం వచ్చింది. వర్షాకాలంతో పాటు చాలా రకాల వ్యాధులు వచ్చేసాయి. సీజనల్ డిసీజెస్ అని చెప్పుకోవచ్చు వీటిని. జలుబు, రొంప, దగ్గు, జ్వరం, రకరకాల జ్వరాలు వస్తున్నాయి. విష జ్వరాలు, వైరస్ ఫీవర్స్ ఇట్లా వస్తూనే ఉన్నాయి. అందులో టైఫాయిడ్ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, అది కాకుండా చికెన్ గున్యా అవ్వచ్చు, డెంగ్యూ అవ్వచ్చు, ఇలా చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. మరి వాటి గురించి మనం కాస్త తెలుసుకుందాం. అందులో చికెన్ గున్యా అని చెప్పేసి విపరీతంగా వస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది చికెన్ గున్యా వ్యాధిన బారిన పడి మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. నిన్న మొన్న పేపర్లో కూడా చూసాం. 70 మంది 100 మంది చనిపోయారని పేపర్లో వచ్చింది. అంటే సరైన సమయంలో గుర్తించక వారిపై సరైనటువంటి వైద్య చికిత్సలు అందక మరణించినట్లు తెలుస్తుంది. కానీ మరి చికెన్ గున్యా వస్తే ఎలా ఉంటుంది, రావడానికి గల కారణాలేంటి, రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు, అలా వచ్చిన తర్వాత మరి ఆయుర్వేద వైద్యపరంగా ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ సవివరంగా సహేతుకంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. చికెన్ గున్యా ఇది ఒక రకమైనటువంటి జ్వరం, దోమకాటుతో వస్తుందని తెలుస్తుంది. మనకి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి వ్యాధి కూడా రాకుండా ఉంటే ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. వచ్చాక ఇబ్బందులు పడే కన్నా రాకుండా జాగ్రత్తలు చాలా అవసరం. మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇంటి చుట్టుపక్కల పరిసరాలని, ఇంటి లోపల కూడా చాలా పరిశుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలాగా చూసుకోవాలి. ఫ్లోర్ ఏదైతే ఉందో రోజు 1-2 సార్లు మాపింగ్, క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లీనింగ్ కోసం డెటాల్ కానీ, ఫినాయిల్ అలాంటి యాంటీసెప్టిక్ లోషన్స్ వాడడం ఎంతైనా అవసరం. అలాగే దోమలతో వస్తుంది అనుకున్నాం కనుక ఇంట్లోకి దోమలు రాకుండా డోర్ మ్యాషెస్ బిగించడం, మస్కిటో మ్యాషెస్, అలాగే మనం పడుకునేటటువంటి పడగకి దోమ తెరలు బిగించడం ఎంతైనా అవసరం. అలాగే ఆహారం కూడా ఏ పూటకు ఆ పూటకు పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాగే వాటర్, మరీ ముఖ్యంగా నీటిని కాచి వడగట్టి తాగడం ఎంతైనా అవసరం. ఎందుకంటే గాలి ద్వారా, నీటి ద్వారా, దోమల ద్వారా ఈ జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహారాన్ని మరీ వేడి చేయడం, లేదా ఫ్రిడ్జ్లో మళ్ళీ పెడుతూ నిన్నటి ఆహారం లేదా ఈరోజు ఉదయం ఆహారం సాయంత్రం ఈ విధంగా తినకూడదు. అలాగే తినకూడని ఆహార పదార్థాలు కంటిన్యూటీలో చూద్దాం. బయట లభించేటటువంటి ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, ఇతరత్ర ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. బయట ఆహారం ఏది కూడా తినకుండా ఉండడం చాలా మంచిది. ఇలా ఈ విధంగా ఇవన్నీ పాటిస్తున్నట్లయితే మనకి ఈ సీజనల్ డిసీజెస్, ముఖ్యంగా చికెన్ గున్యా లాంటి జ్వరం రాకుండా ఉండే అవకాశం ఉంది. మరి లక్షణాలు ఎలా కనిపిస్తాయి? చికెన్ గున్యా వ్యాధి వచ్చింది, జ్వరం వస్తుంది అంటే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా గుర్తించవచ్చు అని చూసినట్లయితే 102, 104 వరకే జ్వరం వస్తుంది. శరీర ఉష్ణోగ్రత 102, 104 వరకు ఉంటుంది. రోజు మొత్తం ఉంటుంది. అలాగే తలపోటుగా ఉంటుంది, కళ్ళ నొప్పులు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ గుర్తెరగాల్సింది ఒకటే, టోటల్ బాడీ పెయిన్స్, ప్రతి జెయింట్లోనూ నొప్పి ఉంటుంది. లేచి కదలలేని పరిస్థితిలో ఉంటారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో వ్యాధిగ్రస్తులు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ జెయింట్, ప్రతి కీలు దగ్గర నొప్పి ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం. కొన్ని సందర్భాల్లో వాంతులు అయ్యే అవకాశం ఉంది, వామిటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఇలా ఈ విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు చూసినట్టయితే ఇందాక చెప్పినటువంటి లక్షణాలు ఉంటాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జ్వరం వచ్చాక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చూసినట్లయితే
వ్యాధిగ్రస్తులకి గాలి వెలుతురు ధారాళంగా ఉండేటటువంటి గదిని పడకన అమర్చాల్సిన అవసరం ఉంటుంది. వీరికి ఇచ్చే సపర్యలు చేస్తున్నటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి సపర్యలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే సహాయకులుగా ఉంటారో వాళ్ళంతా కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ లాంటివి పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి జ్వరం వచ్చినప్పుడు, ఇంకా ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఇక్కడ ఏంటంటే జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు నీటిలో తడిపినటువంటి గుడ్డుతో ఒళ్ళంతా తడపాల్సిన అవసరం ఉంటుంది. తల నుంచి పాదాల వరకు తుడవాల్సిన అవసరం ఉంటుంది. అలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత, జ్వర తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తూనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని మీకు మీరుగా సొంత వైద్యం మానేయాల్సిన అవసరం ఉంటుంది. జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు అని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి జ్వరం గోళీలు, నొప్పి గోళీలు వేసుకోకూడదు. అలా చేయడం వల్ల ఈ జ్వరం తగ్గకపోగా ఇతరత్ర వికటించి ప్రాణహాని సంభవించే అవకాశాలు ఉన్నాయి. కావున తప్పనిసరిగా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు తప్పకుండా మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇక చికెన్ గున్యా వ్యాధి జ్వరం వచ్చిన వారికి, జ్వరపీడితులకి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైనటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి. దానికి గాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి. ఇక్కడే చికెన్ ఎక్స్ క్యాప్సూల్స్ అని అనిపిస్తున్నాయి. ఇవి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి భోజనానంతరం వేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు సంభవించినటువంటి చికెన్ గున్యా జ్వరం తప్పనిసరిగా తగ్గిపోతుంటుంది. ఇక అనుమానాలు, సందేహాలు, సలహాలు అవసరం ఉన్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించండి. మా నంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మీ ముందుంటాను. సెలవు.